నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఈ వీడియో అయితే సాయంత్రం సంధ్యాకాల సమయంలో చేసుకుంటున్న పనులు. అయితే ఈరోజు మధ్యాహ్నం అమ్మ వచ్చింది ఊరికి. అమ్మ ఊరొచ్చిన తర్వాత మేము నాగర్ కర్నూలుకి వెళ్దాం అనుకున్నాము. కానీ మంగళవారం వద్దు అన్నది మా అమ్మ. అందుకే ఇక నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసుకొని మేమైతే పనులు చేసుకుంటున్నాము. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న వీడియో అయితే నిన్న తీసిందే. నిన్న వీడియో తీసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ కంప్లీట్ చేసుకొని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక అమ్మ అయితే రాగానే రంగంలోకి దిగింది. చెరొక పని పంచుకొని అయితే చేసుకుంటున్నాము. నాకు కొంచెం పని ఉండే, అట్లనే పాపకి కూడా ఫీవర్ వచ్చింది కదా, చేసుకోవటానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఫీవర్ అయితే తగ్గింది, కాకపోతే మొత్తం వాయిస్ చేంజ్ అయిపోయింది పాపది. ఆ రోజు లైవ్కి వస్తానని చెప్పాను కదా, వద్దామని అనుకున్నాను. కానీ పాపకి మోషన్స్ కూడా ఉండే, ఇంకా లైవ్ మధ్యలో వెళ్ళి రావటం అనేది కుదరని పని కదా, ప్రశాంతంగా మాట్లాడలేను. అందుకని పోస్ట్ పోన్ చేసిన. ఇప్పుడైతే నా పనులు నేను చేసుకుంటా, మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటా. అంటే మనం తరచుగా చూస్తూనే ఉంటాం కదా, కవితలు కానివ్వండి, లేదంటే ఏదైనా మంచివి మోటివేషన్ వర్డ్స్ వింటూ ఉంటాం కదా, అలాంటివి నేను చూసినవి అయితే మీతో షేర్ చేసుకుంటాను. వాటిని చదివినప్పుడు ఒక అర్థం ఉంటుందన్నమాట ఖచ్చితంగా. నాకైతే అలాంటివి అంటే చాలా ఇష్టం. చాలా మందిని బాధలో ఉన్నప్పుడు సాడ్ సాంగ్స్ పెట్టుకొని, అరే ఇది నా కోసమే రాసిరు కదా అన్నట్టు వింటా బాధపడతా ఉంటాం కదా. వర్డ్స్కి సాంగ్స్కి అంత వాల్యూ ఉందన్నమాట. మనం ఏమైనా మోటివేషనల్వి విన్నప్పుడు అబ్బా నేను ఏదైనా చేస్తా, పొడి చేస్తాం అన్నట్టు ఫీల్ అయిపోతాము. నెక్స్ట్ డేకి ఇంకా అంతా మామూలే. నేను చూసిన దాంట్లో ఒకటి చెప్తా. సాధించాలన్న తపన ఉండాలి. కోరిక ఉన్నప్పుడే దేనినైనా మనం సాధించగలం. సాధించాలన్న తపన ఉన్నప్పుడే ఏం చేయాలన్న ధైర్యం వస్తుంది. మనం ఏదైనా రీచ్ అవ్వాలి అంటే అది ఎప్పుడు మన కళ్ళ ముందలనే ఉంచుకోవాలి. దానిని ఎలా సాధించాలి, ఏ విధంగా సాధించాలి, సాధించాలంటే అసలు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి, ఇలాంటి ఆలోచనలన్నీ మనసులో ఉండాలి. ఇందుకోసం మనకు తపన అనేది చాలా అవసరం. అంటే మనం చెయ్యాలి ఏదో ఒకటి చెయ్యాలి, ఇట్లా తపన ఉండటం అనేది చాలా అవసరం. మనం చేసే చిన్న పనైనా సరే పెద్ద పనైనా సరే శ్రద్ధ పెట్టి చేయాలి. ఇంకా మనం ఏదైనా సాధించాలి అనుకున్న దానిపై పక్కా శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే శ్రద్ధ పెట్టి చేసినాం అనుకో ఇంకెక్కువ ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి కనుక పెరిగిందనుకో పని చాలా సింపుల్ అయిపోతుంది. శ్రద్ధ పెట్టుకుంటా చేసుకుంటా పోయినాం అనుకోండి, కొంచెంగా ఫలితం రావటం స్టార్ట్ అవుతుంది. అందరికీ కాకపోయినా కొందరికైనా ఆదర్శంగా నిలుస్తాం. ఇప్పుడు నన్ను నేను గొప్పగా చెప్పుకోవాలని చెప్తలేను, కానీ నన్ను ఎగ్జాంపుల్గా చూపించడానికి మాత్రమే అంటున్నా. నేను 0 నుండి స్టార్ట్ చేసిన. నా ఫస్ట్ వీడియోస్ మీరు చూసినట్టయితే అసలు వ్యూస్ ఉండవు, మళ్ళీ అన్నీ మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు షార్ట్ వీడియోస్లలో అన్నీ మిక్స్డ్ పెట్టినా పర్లేదు, కానీ లాంగ్ వీడియోస్ అన్నీ మిక్స్డ్ ఉంటాయి. నాకైతే ఎవ్వరి సపోర్ట్ లేదు. ఛానల్ పరంగా ఏది కావాలన్నా నేను టెక్ ఛానల్ చూసే తెలుసుకుంటుండే. ఇప్పటికీ ఏదైనా డౌట్ వచ్చి ఎవరికైనా మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ. అందుకే ప్రతిదీ మనము ఫోన్లో చూసే తెలుసుకోవాలి. అప్పుడు అంత కష్టపడి కింద మీద పడి ఇక్కడ వరకు వచ్చాను కాబట్టి కొంతమంది అయినా సరే నిన్ను చూసి నేను కూడా ఛానల్ పెట్టినాక అంటారు కదా, అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు అందుకే నేను మీకు చెప్తున్నా, మీరు బాగా శ్రద్ధ పెట్టి కష్టపడి కొంచెం పైకి వచ్చారనుకో, వేరే వాళ్ళు మిమ్మల్ని చూసి నేను మిమ్మల్ని చూసి ఛానల్ పెట్టినాక అని మీతో అన్నప్పుడు ఆ హ్యాపీనెస్ మీకు వేరు. అంటే నేను చెప్పేది ఒక్క యూట్యూబ్ విషయంలోనే కాదు, ఇంకా ఏవైనా సరే. ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే మనలో నేర్చుకోవాలన్న కోరిక, ఎదగాలన్న తపన, రాణించాలన్న ఆరాటం, ఈ 3 ఉన్నప్పుడే మనం లక్ష్యాన్ని చేరుకోగలం. కష్టం లేకుండా సుఖం ఉండదు, సుఖం లేకుండా కష్టం ఉండదు. జీవితం అంటేనే సుఖ దుఃఖాలమయం. కష్టం సుఖం 2 ఉన్నప్పుడే జీవితం విలువ మనకు తెలుస్తుంది. సుఖం ఒక్కటే ఉందనుకోండి మన లైఫ్లో మనకు బద్ధకం పెరిగిపోతుంది. కష్టం ఒక్కటే ఉందనుకోండి మన లైఫ్ మీద మనకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. 2 ఉంటేనే బ్యాలెన్స్డ్గా జీవితం సాగుతూ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు నేను చెప్పేది బాగా గర్వపడేటోళ్ళు, పెద్ద స్టైల్ కొట్టేటోళ్ళు, ఒకరి మీద అసలు రెస్పెక్టే లేకుండా మాట్లాడేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇవి నేను కొన్ని యూట్యూబ్లో చూసిన క్యూట్స్ ఉండొచ్చు, కొన్నేమో పింట్రెస్ట్లో చూసినా ఉండొచ్చు, కొన్నేమో ఇంకా ఇన్స్టాగ్రామ్లో చూసిన ఉండొచ్చు, లేదంటే మనం బయట వెళ్ళినప్పుడు ఆటోల మీద ఉంటాయి కదా అవైనా అయి ఉండొచ్చు. ఇంకొకటి తెలుసా, ఇలాంటివన్నీ కవితలు మేము ఒక బుక్లో రాసుకునేటోళ్ళం స్కూల్ డేస్లో. సంపద ఒక్క దెబ్బతో పోతుంది, అందం ఒక్క వ్యాధితో పోతుంది, గౌరవం ఒక్క తప్పుతో పోతుంది, ప్రాణం ఒక్క క్షణంలో పోతుంది. మరి దేనిని చూసి గర్వపడుతున్నావు?
ఈ క్వశ్చన్ మనం ఒకరిని అడిగే కంటే ఒకరు మనల్ని అడిగే కంటే మనల్ని మనం అడుక్కోవడం మంచిది. ఇప్పుడు అసలు లైఫ్కి గ్యారంటీయే లేదు. రీసెంట్గా ఒక పాప ఇష్యూ చూస్తురా అందరూ, వాళ్ళ డాడీ కోసం వెంటబడిపోయి అడవిలో తప్పిపోయింది కదా. ఈ ఇష్యూ చూసిన తర్వాత నాకైతే మస్తు భయమైంది. ఎందుకంటే మా చిన్నోడు కూడా అదే టైపు. ఒక రోజు సేమ్ నేను ఇట్లనే ఇంట్లో పని చేసుకుంటున్నా, మా ఆయన వచ్చి వెళ్ళిండనమాట. మా ఆయన వెనుక మా చిన్నోడు ఉరికిండు. నేను అనుకున్నాను వాళ్ళ డాడీతో పాటు పోయిండ్లే అని, ఆయన అనుకున్నాడు ఇంటి దగ్గరనే ఉన్నట్లే అని. మా ఆయనేమో కోలపారం దగ్గరికి వెళ్ళిపోయిండు, నేనేమో ఇంట్లో పని చేసుకుంటున్నా. మా చిన్నోడు కోలపారంకి వెళ్ళే రూట్లో సగం దూరం పోయిండంట ఒక్కడే. వేరే వాళ్ళు పక్కూరు వాళ్ళు అనమాట, తెలిసిన వాళ్ళు. ఒక్కడే వెళ్తుంటే చూసి బండి మీద ఎక్కించుకొని ఇంటికి వచ్చి దింపిపోయిండు. అప్పటి నుంచి కొంచెం భయం పట్టుకున్నది. ఇంకా ఈ ఇష్యూ చూసిన తర్వాత ఇంకెక్కువ భయం పట్టుకున్నది. ప్రతి ఒక్క పిల్లలతో ఉన్న సమస్య ఇదే, వాళ్ళ డాడీలు పోతుంటే వెనకాల ఉరుకుడు. ఇప్పటి నుంచి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఆ పాప దొరికితే బాగుండేది, కానీ ఇప్పటికే 4-5 డేస్ అయిపోతుంది అంటున్నారు. ఇక్కడ కలర్ మొత్తం అయిపోయిందని చెప్పిన కదా, ఇంకా వైట్ కలర్ వేసి పెట్టినాను అనమాట. ఇంకా అది ఆరిన తర్వాత బ్లూ కలర్ అయితే వేస్తున్నాను. కట్టె పుల్లకున్న కలర్ కూడా వదలట్లేదు. అలాంటిది చూసినప్పుడే నాకు ఇంత పీస్ దాన్న నేను అనిపిస్తుంది. కట్టె పుల్లని వడేయనికి పోతే పోయి చెట్టు మీద పడ్డది. కలబంద చెట్టుని నేను బాగా ఇష్టంగా పెంచుకున్నా, కానీ అది మొత్తం ఎట్లనో అయిపోతుంది రోజు రోజుకి. నా ఫోన్లో అయితే వీడియో షూట్ చేసుకుంటున్నాను కదా, నేను మా ఫ్రెండ్కి అమ్మ ఫోన్ నుంచి ఫోన్ చేసినున్నా, అప్పుడు లిఫ్ట్ చేయలేదు. ఇంకా తర్వాత అయితే కాల్ చేస్తే మాట్లాడుతూ పని చేసుకుంటున్నా. ఫ్రెండ్స్తోని మాట్లాడుకుంటూ పని చేసుకున్నాం అనుకోండి, అసలు పని చేసిన ఫీలింగే ఉండదు, తొందరగా అయిపోతుంది పని. ఇంకా కలర్ అయితే వేసేసాను. చెట్లు కూడా వాన పడుతుందని మొత్తం తీసి తులసమ్మ సైడ్ పెట్టినుంటాయి కదా, ఇంకా అవన్నీ తీసి మంచిగా పెట్టేసుకున్నాను. వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ నుంచి తీసి లోపల ఇంట్లో పెట్టినామన్నమాట. అందుకే ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంది. లేకపోతే వర్షం పడ్డప్పుడల్లా ఇటు దొబ్బుడు అటు దొబ్బుడు అన్నట్టు అయ్యింది. మొత్తం సందడిగా ఉంటుండే బయట. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఒక అలవాటు ఉంటుండే, ఒక మంచి వైట్ కలర్ బుక్ తీసుకొని అందులో కవితలు రాయటము, లేదంటే మన ఫేవరెట్ హీరోల ఫొటోస్ అతికించటము, అలాంటివి. ఇంకా అప్పట్లో అయితే ప్రదీప్ అన్న ఏదో ప్రోగ్రామ్ చేస్తుండే, అయితే మహబూబ్ నగర్కి వచ్చిండే. మా కాలేజ్ ముందున్న గ్రౌండ్లోనే పెద్ద సెట్ వేసి ప్రోగ్రామ్ అయితే పెట్టిరు. అప్పుడు ప్రదీప్ అన్నతో ఆటోగ్రాఫ్ తీసుకున్నాను నేను. ఇంకొకటి చెప్తా, ఇది విన్నీకే భలే కామెడీగా అనిపిస్తుంది, కాకపోతే ఇది రియాలిటీ అనమాట, నిజం. ఎందుకు పుట్టినవురా వంకర అంటే సక్కగున్నోళ్ళను ఎక్కిరించేందుకు అన్నాడంట. సక్కగుండనికే శాత కాదు కాబట్టి ఎక్కిరించుకుంటా బతికేస్తారు. గొప్పతనం లేకపోతే ఎగతాళితో బతికేస్తారనమాట. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఒకరిని ఎట్లా ఎక్కిరిస్తామో అలాంటి సిచ్యువేషన్ మనకు కూడా రావచ్చు. అప్పుడు అనిపిస్తుంది వాళ్ళని అప్పుడు అట్లా అన్నందుకు మనం ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నామని. మన వీడియోస్లలో ఏ బ్యాడ్ కంటెంట్ లేకపోయినా కొంతమంది కామెంట్ చేస్తారు కదా, వాళ్ళని చూసినప్పుడు నాకు ఇది గుర్తొస్తుంది. ఇక ఇప్పుడు చెప్పేదైతే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకటి పోతే ఒకటి అన్నట్టు మనకే కదా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అందరికీ సమస్యలు వస్తాయి, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం పెద్దగా కనిపిస్తాయి. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. మనకు సమస్యలు ఎన్ని ఉన్నా సరే వాటిని పరిష్కరించుకోవడానికి లేదా తప్పించుకోవటానికి అంతకు మించిన మార్గాలు మస్తు ఉంటాయని దీని అర్థం. ఏదైనా ఒక సమస్య ఉంది అంటే పక్కా దానికి ఉపాయం కూడా ఉంటుంది అనమాట. మనం ఓపికతోని పరిష్కరించుకోవటానికి ఆలోచించినాం అనుకోండి, పక్కా పరిష్కారం దొరుకుతుంది. అవును, డైలీ లైఫ్లో మీరు ఇలాంటి కవితలు ఇలాంటివి విన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మన షర్ట్కి పెట్టుకునే ఫస్ట్ బటన్ తప్పుగా పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మిగతావన్నీ తప్పు అవుతాయి. జీవితం కూడా కొంచెం అంతే. కాబట్టి ఫస్ట్ స్టెప్ మనం కేర్ఫుల్గా వేయాలి, ఆలోచించి అడిగేయాలని అందుకే కదా అంటారు. మనం వేసే ముందడుగు కరెక్ట్గా ఉంటే మిగతావన్నీ కరెక్ట్గానే ఉంటాయి. మధ్యలో ఏవైనా ఇష్యూస్ వచ్చినా మనం సాల్వ్ చేసుకోగలం. నేను చేసే పని గురించి మాట్లాడుకుంటూ వీడియో అయితే చేయొచ్చు, కానీ అదే మాట్లాడితే రొటీన్గా ఉంటుంది కదా, మీకు కొంచెం యూస్ఫుల్ అయ్యేవి మాట్లాడితే కనుక మోటివేషనల్గా ఉంటుంది కదా అని ఇలా అయితే మాట్లాడుతున్నాను అంతే. ఈరోజు ఎగ్ కర్రీ నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను, ఎప్పట్లా కాకుండా. మరి ఎట్టాగా అవుతుందో చూడాలి. జీవిత సత్యం, మురగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, ఈ రెండు లేని ఊరుండదు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి అనగానే నాకు ఒక రీల్ గుర్తొచ్చింది. ఇన్స్టాగ్రామ్లో సురేష్ గురు అన్న ఉంటాడు కదా, ఒక అవ్వతోని మాట్లాడతాడు అనమాట, పోతూనే ఉండాలి. ఎవరికైనా తెలిస్తే
కామెంట్ చేయండి. ఈ వీడియోలో కామెంట్ చేయండి అని చెప్తానే ఉన్నా. మీరు కామెంట్ చేసిన తర్వాత నేను రిప్లై ఇవ్వకపోతే అస్సలు బాగుండదు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇయ్యనీకే ట్రై చేస్తా, అది మధ్యరాత్రి 12 అయినా సరే. అంతే కదా, మనల్ని నలుగురు 4 రకాలుగా అనుకోవచ్చు, కానీ మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ నలుగురు రారు కదా. ఆ నలుగురు సినిమా బాగుంటుంది కదా. క్లైమాక్స్ అయితే ఏడుపే. ఇక ఇదైతే నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మస్తు ఫేస్ చేసిన ప్రాబ్లం అనమాట. కానీ దీని మీద కూడా ఒక కవిత ఉందని తర్వాతే తెలుసుకున్నా. కొందరి ప్రవర్తన చెప్పు వంటిది. మనకు మద్దతు ఇచ్చినట్టే కనిపిస్తారు, కానీ వెనుక నుంచి బురద జల్లుతుంటారు. మనం చేసే పనికి సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఉంటారు, కానీ వెనకాల నుంచి చేయాల్సిన పనులు అన్నీ చేస్తారు. స్కూల్ డేస్లో చెప్పులు వేసుకొని నడుచుకుంటా పోతే కనుక మొత్తం ఇక వెనక బ్యాగ్ వరకు వెళ్తుండే. కాలేజ్ డేస్లో కూడా అంతే, ఇక ప్యాంటు మొత్తం బురదనే ఉంటుండే. రపా నడుచుకుంటా మనం పోతుంటాం, వెనకాల బురద వాడుతూ ఉంటుంది. ఇది ఎవరైనా ఫేస్ చేసిర్రా? బురదలో రాయేస్తే బురద మన మీదనే వాడుతుంది అంటారు కదా. ఇది కూడా అంతే, ఒకరి లైఫ్ మీద బురద జల్లాలని చూస్తే లాస్ట్కి ఆ బురద చల్లాలనుకున్న వాళ్ళ మీదనే పడుతుంది. ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. ఇలాంటివి విని మోటివేషన్ అయ్యి మన జీవితాన్ని మనం ఒక దారిలో పెట్టుకోవాలి. గుడ్ల మీద ఒకటి సన్నగా పొరలాగా ఉంటుంది కదా, పేపర్ లాగా వస్తుంది. అది కనుక తీయలేదనుకోండి, ఇంకా మా ఆయనతో గొడవే నాకు. గుడ్లు మంచిగా ఉడికినాయి కాబట్టి అది ఈజీగా వెళ్తుంది. ఒకవేళ ఎక్కువగా ఉడికినాయి అనుకోండి, అవి అస్సలు వెళ్ళదు. దాంతోపాటు గుడ్డు కూడా సగం వచ్చేస్తుంది. ఎప్పుడు నేను ఎగ్ కర్రీ చేసినా గుడ్లని సపరేట్గా ఏంపి ఇందులో అయితే వేస్తుంటే, కానీ ఈరోజు మాత్రం ఏపే ఇంట్రెస్ట్ లేక డైరెక్ట్గా వేసేసిన. యూట్యూబ్ పుణ్యమా అని నేను చాలా నేర్చుకున్నాను. ఒక సైడు ఎగ్ కర్రీ చేస్తున్నా కదా, ఇంకో సైడు పిల్లలేమో ఒకటే సతాయించుకుంటా పక్కనే ఉన్నారు. మా చిన్నోడికైతే ఇంకా ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే ఉడకబెట్టిన గుడ్డు అంటే బాగా ఇష్టము. కూర ఇంకెప్పుడైతుందో అనుకుంటా పక్కనే ఉన్నాడు, చేరేసుకొని నిలబడ్డాడు. వాళ్ళని నేను ఒక ప్రశ్న అడిగిన, మీ డాడీ పని చేసుకునేటప్పుడు సతాయించరు, నేను పని చేసుకునేటప్పుడు మాత్రం ఎందుకు సతాయిస్తారా అని. వాళ్ళు నాకు ఒక పని చేసిర్రు, డాడీ గుడ్డు కూర చేయడు కదమ్మా అని. ఇక మా చిన్నోడైతే కూర చేసినంతసేపు నీ దిక్కే అమ్మ, నేను నీ సైడే అమ్మ అంటాడు. తిన్నాక డాడీ దిక్కు కురుకుతాడు. మొదటిసారి ఎగ్ కర్రీలో జీలకర్ర అలాగే మెంతులు వేయించి దంచి వేస్తున్నాను. దంచుతుంటేనే స్మెల్ మంచిగా వస్తుంది అనమాట. కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందంట, అందుకే వేసిన. ఇక కాసేపు మూత పెట్టేసి, ఇంకా దీంట్లో అయితే మనం చింతపండు రసం పోసుకోవాలి. ఇంకా టమాటాలు ఏం అవసరం లేదు. చింతపండు అయితే ముందుగానే అమ్మ నానబెట్టి పెట్టింది. ఇంకా చింతపండు రసం అయితే పోసి కలిపేసుకొని కాసేపు ఉడికించి దింపేసుకోవటమే. పాపకి కూడా ఇంకా తినిపించాల్సింది ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట. ఇంకా అమ్మ అయితే తినిపించింది. ఈరోజు నాకు నచ్చిన నేను కొన్ని కవితలు అయితే మీతో షేర్ చేసుకున్నా కదా. మీకు ఏవైనా నచ్చినవి, మంచిగా మోటివేషన్ అనిపించినవి కామెంట్ చేయండి. నేను స్క్రీన్ షాట్ తీసి మన ఇన్స్టాలో స్టోరీ పెడతా. అబ్బా, ఐడియా బాగుంది కదా. శబాష్ ప్రియా. ఎవరు అనకపోయినా పర్లేదు, మనల్ని మనం మెచ్చుకోవాలి. ఇంకా ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయింది. ఇక మా చిన్నోడిని చూస్తారా, జరసేపు నానిగారిని ఎక్కిస్తే ఏమవుతుందిరా? నానిగానికి ఇవ్వచ్చు కదా జరసేపు. అక్కడ కూర్చుంటే కాలుతుంది, మూతి కాలుతుంది, కాలబెట్టుకో. స్టూల్ ఇస్తలేడని మా పెద్దోడు అలిగిపోయి కింద కూర్చున్నాడు అనమాట. ఇంకా ఎవరితో గొడవ పడ్డా సరే నాతోనే కచ్చి అంటారు. ఇప్పుడు మా చిన్నోడిని వాళ్ళ డాడీ తీసుకెళ్ళకపోయినా, వాళ్ళ డాడీ ఏమి ఇవ్వకపోయినా, ఏది ఏమైనా సరే నన్ను వచ్చే కొడతారు, నాకే కచ్చి చెప్తారు. పెద్దోడు కూడా అంతే, వాళ్ళ డాడీ ఏం చేసినా సరే వాళ్ళ డాడీని ఏమనరు, వచ్చి నాతోనే లొల్లి పెట్టుకుంటారు. ఇక వంట అయిపోయిన తర్వాత మా వాళ్ళు తింటూరు. ఇక నేను వంశీ తల్లి కాసేపు ఆడుకుంటున్నాము. వంట చేసేటప్పుడేమో ఓ పెద్ద నిద్ర వచ్చినట్టు కుయ్యి కుయ్యి అని ఏడ్చింది. ఇంకా వచ్చిన తర్వాతనేమో ఆడుకుంటుంది. మా వంశు తల్లిని ఎత్తుకున్నా సరే, తనతో ఆడుకున్నా సరే అసలు ముఖం మీదనే గీరుతుంది, ముఖం మీదనే కొడుతుంది ఊకే. మా పెద్దోన్నైతే గీరిందనమాట, మొత్తం గోరు ఇట్లా కోసుకపోయినట్టు అయింది పాపం వాని ముఖానికి. ఆ పిల్ల ఆడుకుంటుంటే పోయి ముఖంలో ముఖం పెట్టి ఆడుకున్నాడు. ఇంకా అంతే, గీరింది. ఎట్లా కొడుతుంది చూడుర్రి. కొట్టుడేమో కానీ గీరుతుంది, ఆడికి గీరుతుంది. కూర్చొని
కూర్చోనికే ట్రై చేస్తుంది. కూర్చోనికే ట్రై చేయనికి పోయి కింద కూడా పడుతుంది అనమాట. ఇంకా పడుకునేటట్టు లేదు కదా అని తీసుకొచ్చి బయట వేసిన. ఇంకా ఆడుకుంటుంది. అందరం తింటున్నాము. పిల్లలు అయితే తిన్నారు. ఇంకా నేను ఆయన తింటున్నాము. ఇంకా అమ్మేమో ఇంట్లో కూర్చొని తింటుంది. ఎగ్ కర్రీ అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించినప్పటికీ చాలా బాగుంది. ఇంకా తిన్న తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ వండుకుంటారు. కానీ నాకు మాత్రం నిద్ర ఉండదు అనమాట. ఎందుకంటే వీడియో చేసుకోవాలి ఒకటి. ఈ మధ్య విష్ లింక్ నుంచి ప్రమోషన్స్ వస్తున్నాయి. కానీ చాలా ప్రమోషన్స్ మిస్ అవుతున్నాను అనమాట. ఎందుకంటే మాది విలేజ్ కదా. విలేజ్కి ప్రోడక్ట్ వచ్చేసరికి ప్రమోషన్ అనేది ఎక్స్పైర్డ్ అయిపోతుంది. అంటే వాళ్ళు టైం ఇస్తారనమాట. ఈ టైం వరకు ఖచ్చితంగా పోస్ట్ చేయాలి అని టైం ఇస్తారు. కానీ అప్పటి వరకే అసలు నాకు ప్రోడక్టే రావట్లేదు. ఆ ఇష్యూ వల్ల ఇంకా వచ్చిన ప్రమోషన్స్ అన్నీ పోతున్నాయి. ఇంకోటి ప్రమోషన్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్కే వస్తాయి అనమాట. ఆటో డిఎం. యూట్యూబ్లో మొత్తం పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా. ఇదంతా కాదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఒక 1000 ఫాలోవర్స్ సంపాదించి విష్ లింక్ కనెక్ట్ చేసుకొని మంచిగా రివ్యూస్ చేసుకుంటే అయిపోద్ది. అవే వీడియోలు యూట్యూబ్లో పెట్టుకుంటూ పోతే ఇంకా ఎప్పుడన్నా మానిటైజేషన్ అయిపోద్ది. సరే అబ్బా, ఇక ఉంటాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ఉంటానండో, బాయ్.